విశాఖ జిల్లాలో తెలుగు శక్తి అధ్యక్షుడు బివి రామ్ ఆధ్వర్యంలో పారిశ్రామికవేత్త ముళ్లపూడి హరిశ్చంద్ర ప్రసాద్ 105వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి నివాళులు అర్పించిన బివి రామ్ స్వాతంత్ర్యానికి ముందు ఆంధ్ర షుగర్స్ స్థాపించి పారిశ్రామిక అభివృద్ధికి చేసిన సేవలను కొనియాడారు. తణుకులో పరిశ్రమ స్థాపన అప్పట్లో గొప్ప సాహసమని పేర్కొన్నారు. ఎంతో అభివృద్ధి చెంది మన ఎన్నో కుటుంబాలైనా వేల కుటుంబాలైనా ధనవంతులు చేశారు. 11/8/1947 సంవత్సరంలో ఆంధ్ర షుగర్స్ని స్థాపించి ఆంధ్ర జిల్లాలో పేరుగాంచి చాలా విశిష్టమైన సంస్థలు. ఎందుకంటే నంది అవార్డ్స్ ఎలాగైతే ఇస్తున్నారో ముళ్లపూడి అవార్డ్స్ ఇవ్వాలని తెలుగు శక్తి డిమాండ్ చేస్తుంది. ఎందుకంటే ఈరోజు ఆయన జీవితం ఎంతో మనకు ఆదర్శం కావాలి, యువతరానికి కావాలి, ఆయన చరిత్ర తెలియాలి. అలాగే నారా లోకేష్ గారు కూడా ఒకటే చెప్తున్నాం, ఆయన జీవితాన్ని పాఠ్య పుస్తకాలు చేర్చాలని చెప్పి కోరుతున్నాం. ఎందుకంటే ఒక వ్యక్తి ఎలా కష్టపడి పైకి రావాలనేది నిదర్శనం. అక్షర దినోత్సవం నాడు ముళ్లపూడి అవార్డ్స్ పేరుతో ఇచ్చి తెలుగు జాతీయ గౌరవం పెట్టి కోరుతున్నాం. ఎందుకంటే ఇలాంటి అరుదైన ఘటనలు అందరికీ రావు, ఆయనకి మాత్రం వస్తుంది. ఈ అవకాశం మీకు మాత్రం వచ్చింది. ఇప్పుడు డెఫినెట్గా రేపు నవంబర్ 1 ఆయన పేరు మీద ముళ్లపూడి అవార్డ్స్ ఇచ్చి ఒక చరిత్రాత్మక రోజుగా చేయడం కోరుతున్నారు. ఆంధ్రప్రదేశ్ ఆర్థిక దినోత్సవం నాడు ఇది ఒక చరిత్ర దినం కాబోతుంది. డెఫినెట్గా తెలుగు జాతి గర్విస్తుంది.